RTI Live News. Ask for right. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపురం నియోజకవర్గం బెంచూరు మండలం అందగులగూడ గ్రామానికి చెందిన తొర్రెం ఆనంద్భాయ్ పోషాలు కూతురు వెంకటలక్ష్మి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ బీసీ హాస్టల్లో బీఈడీ చదువుతుంది. శుక్రవారం అస్వస్థతకు గురి కావడంతో స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. బీసీ హాస్టల్ ప్రిన్సిపల్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యానికి తన కూతురు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన కూతురు మృతదేహాన్ని పోలీసులు తమకు తెలియకుండానే తమ స్వగ్రామానికి తరలించారని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ ప్రిన్సిపల్ మరియు ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, కనీసం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. వాళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు స్టూడెంట్ మీద, అది వాళ్ళు చెప్పాలి. మీ పేరమ్మా? నా పేరు సుచిత్ర, నేను అక్క అయితా. మీ అమ్మ పేరు? మా ఆనందబాయ్. మీరు ఎంతమంది? మేము నలుగురం అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు. కుటుంబం 6 మొత్తం? మేము 6. నాన్న లేరా? నాన్న లేడు. మీరంతా మొత్తం మీరే? మీకు న్యాయం కావాలి? మాకు న్యాయం కావాలి ఖచ్చితంగా. నాకు నలుగురు బిడ్డ, 2 కొడుకులు. ఇక ఒక బిడ్డ పోయింది, అది బిడ్డ ఇది బిడ్డ. మేడం తెలుసా నీకు? మేడం రాలే? మేడం రాలే, రాత్రి వచ్చి दोनों सा केलों का कोनो को टागले तिगड़े स्पूड़ता है और दोनों सा होता है. ఇది మొత్తం పొయ్యి అంతా వేడిగుండే. నేను ముట్టి చూసిన, ఎవరు లాక్ నేనే పోయిన అమ్మకన్నా ముందు. మీకు ఎట్లా తెలిసింది ఇది? మీకు ఎట్లా తెలిసింది? ఫోన్ చేసింది, వాళ్ళ ఫ్రెండే ఫోన్ చేసి. ఎవరు హాస్టల్ వాళ్ళు ఎవరు చేయలేదు? హాస్టల్ వాళ్ళు ఎవరు వార్డన్ చేయలే, పోలీస్ వాళ్ళట మొత్తం అక్కడ ఉండరు. వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పలేదు, మాకు ఎవరు చెప్పలేదు. ఆ పిల్ల చెప్పింది అయితే మాకు తెలిసింది, అప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? न्याय जरगाले मनबा म्हणजे आता हाती बुकाला ते आम्हाला एक जाब देऊन द्यायचं. आम्हाला మా అమ్మ ఇంత కష్టపడి నా చెల్లెల్ని చదివిపించింది. ఇంకా సంవత్సరం అయితే నా చెల్లికి జాబ్ వస్తుండే. ఇంత పని చేసిండ్లు, మాకు ఒక మాట కూడా చెప్పలేదు. చెప్పకుండా ఇట్లా చేసిండ్లు. ఒక్కోసారి చచ్చిపోయిందనే చెప్పిండ్లు, ఇట్లా ఉన్నదని కూడా చెప్పలేదు, తీసుకపోలని చెప్పలేదు. మీరేం న్యాయం చేస్తారో చేయండి, చూస్తాను కదా. జాబ్ వచ్చే పిల్ల మా పిల్ల, జాబ్ వచ్చేటట్టు ఇవాళ మా ఇంట్లో జాబ్ మాకు జాబ్ వచ్చేటట్టు చేయండి. జాబ్ వచ్చే పిల్లని చంపిండు, నాకు చెప్పకుండా జాబ్ వచ్చేటట్టు చేయండి. మాకు నష్టపరిహారాలు ఇవ్వాలి. మా పిల్లని ఎట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి రాదు ఇవ్వకుండా మాకు మరి ఆ పిల్ల చెప్పింది, చెప్పలేదు, వాడనమ్మ చెప్పలేదు, అది అది రాలేదు, చెప్పలేదు. ఫ్రెండ్, మా అమ్మాయి ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, అప్పుడు మాకు తెలిసింది. ఆ ఫ్రెండ్ చెప్పకుండా మీకు తెలియకపోయి, ఆ ఫ్రెండ్ చెప్పకపోతే మాకు ఇంకా తెలియకపోతుండే, ఎన్ని రోజులు ఉంచుకుంటుండేనో వాడు. మా పిల్ల చనిపోయింది అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. హాస్టల్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. హాస్టల్లో